ఈనాడు ఆంధ్రజ్యోతి మొన్న పత్రికల్లో ఏం రాసినాయి, సెప్టెంబర్ 15వ తారీఖున లేఖ వస్తే 24 గంటలు గడవక ముందే వారితో ఒప్పందం చేసుకున్నాం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మా ప్రభుత్వం మీద మా పార్టీ మీద చేశారు. సెప్టెంబర్ 15వ తారీఖున లెటర్ రావడం వాస్తవం. సెప్టెంబర్ 16వ తారీఖున ఆ రోజు కేబినెట్ సమావేశం ఉండడం వాస్తవం. ఆ రోజు ముందు రోజు వచ్చినటువంటి లేఖని మరుసటి రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని టేబుల్ ఎజెండాగా తీసుకుని వచ్చి ఇలాగా మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, ఇది మంచి ఆఫర్ గా ఉంది, సో దీని మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకునే ముందు సంబంధించినటువంటి అధికారులతో ఒక అధ్యయనం చేయించి ఒక కమిటీని సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా దీని మీద అధ్యయనం చేయమని చెప్పినటువంటి మాట సెప్టెంబర్ 16 జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జరిగింది. ఎక్కడా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోవాలా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఆ రోజు ఎక్కడా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. దీని మీద అధ్యయనం చేసి లోటుపాట్లన్నీ కూడా పరిశీలించమని చెప్పింది. అక్టోబర్ 23వ తారీఖున మనకి రిపోర్ట్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తారీఖున కేబినెట్ సమావేశంలో దాన్ని పెట్టడం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈఆర్సీ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో వారు కూడా అంగీకారం తెలిపిన తర్వాత డిసెంబర్ 1, 2021 సెక్కీ అనేటువంటి సంస్థతో ఈ పవర్ సేల్ అగ్రిమెంట్ అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి డిస్కామ్లు చేసుకున్నాయి. ఈ పేపర్ ఎలా రాస్తుంది అసలు? సెక్కీ అనేటువంటిది దళారి అని చెప్పి ఎలా రాస్తుంది ఈ పేపర్? సెక్కీ అనేటువంటి సంస్థతోనే ఒప్పందం ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు చేసుకున్న తర్వాత సెక్కీ దళారి ఎలా అవుద్ది?